మనకు పొరుగున ఉన్న దేశాల్లో ఒకటి చైనా. ఈ డ్రాగన్ దేశం ఎప్పుడూ ఇతర దేశాలతో కయ్యం పెట్టుకుంటూనే ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన భూభాగాలు తమవే అంటూ కొత్త వాదనలు తెచ్చి ఘర్షణలకు దారితీస్తూ ఉంటుంది. తాజాగా చైనా తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. చైనా కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫిలిప్పీన్స్ నావీ సైనికులపై దాడులకు తెగబడ్డారు. సముద్రంలో ఫిలిప్పీన్స్ నావీ సిబ్బందిని చుట్టుముట్టి తమతో తెచ్చుకున్న కత్తులు, గొడ్డళ్లు, సుత్తెలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఫిలిప్పీన్స్ ఆర్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. చైనా సైనికులు వ్యవహరించిన తీరుపై ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశమవుతోంది. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ నావీకి చెందిన 2 పడవలు సెకండ్ థామస్ షోల్కు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తున్నాయి. ఈ పడవలని చైనా నావీ ముట్టడించింది. చైనా సైనికులు తమ పడవల్లో ఉన్న కత్తులు, గొడ్డళ్లు, సుత్తెలతో ఫిలిప్పీన్స్ నావీ పడవలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. చైనా బలగాలే మొదట తమ సైనికులతో ఘర్షణకు దిగాయని ఫిలిప్పీన్స్ నావీ ఉన్నతాధికారులు చెప్పారు. తమ పడవల్లోకి దిగి దాడులకు తెగబడ్డారంటూ మండిపడ్డారు. చైనా సైన్యాన్ని ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ రోమియో బ్రవెన్నర్ సముద్రపు దొంగలతో పోల్చారు. ఫిలిప్పీన్స్ పడవల్లోని బాక్సుల్లో ఉన్న M4 రైఫిల్స్ ను దొంగిలించారని చెప్పారు. చైనా దాడిలో తమ సైనికులు కొందరు గాయపడ్డారని చెప్పారు. ఒక సైనికుడికి బొటనవేలు తెగిపోయిందని చెప్పారు. వారు దాడి చేసినప్పుడు ఫిలిప్పీన్స్ సైనికులు కేవలం చేతులతోనే పోరాడారని పేర్కొన్నారు. తమ పడవల్లో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇతర వస్తువులను తిరిగి ఇవ్వాలన్నారు. నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైనా సైనికులు వెపన్స్తో దాడి చేస్తున్నా ధైర్యంగా ఉట్టి చేతులతో ఎదుర్కొన్న తమ సైనికులను ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ కొనియాడారు. ఇక సముద్రంలో దాడి వ్యవహారంపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. తమ సైన్యం చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. చైనా కోస్ట్ గార్డ్ దళాలు చట్టపరమైన చర్యలే తీసుకున్నాయని పేర్కొంది. అక్రమ ఆయుధాల సరఫరాను అడ్డుకున్నామని, కాగా చైనా వ్యవహారాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఫిలిప్పీన్స్ నావీ సిబ్బంది దాడి చేయకపోయినా ఆయుధాలతో మీద పడటం సరికాదని అంటున్నారు.